రష్యా లూనర్ అణు విద్యుత్ కేంద్ర ప్రాజెక్టులో భారతదేశం ఆసక్తి. భారతదేశం రష్యాతో కలిసి చంద్రునిపై అణు న్యూక్లియర్ విద్యుత్ కేంద్రం నిర్మించే ప్రాజెక్టులో పాల్గొనే ఆసక్తిని చూపిస్తోంది. ఈ ప్రాజెక్టు చైనాతో భాగస్వామ్యంగా పార్ట్నర్షిప్ చంద్రునిపై ఒక స్థావరం బేస్ స్థాపించేందుకు రూపొందించిన భారీ ప్రణాళికలో భాగంగా ఉంది. రష్యా ప్రభుత్వ అణు సంస్థ రోసాటమ్ ఈ ప్రాజెక్టును నడిపిస్తోంది. ఇది భవిష్యత్ చంద్ర లూనర్ మిషన్లు మరియు స్థావరాలకు శక్తిని అందించడంలో సహాయపడుతుంది. రోసాటమ్ యొక్క చంద్ర ప్రణాళిక. రోసాటమ్ రష్యా ప్రభుత్వ అణు శక్తి సంస్థ చంద్రునిపై ఒక చిన్న అణు విద్యుత్ కేంద్రాన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇది సగం మెగావాట్ వరకు శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ విద్యుత్ కేంద్రం భవిష్యత్ చంద్ర స్థావరానికి శక్తిని అందించేందుకు రూపొందించబడింది. ఇది పరికరాలు, ఎక్విప్మెంట్, నడపడం, నివాస గృహాలు, హ్యాబిటాట్ నిర్వహించడం మరియు శాస్త్రీయ పరిశోధనలు సైంటిఫిక్ రీసెర్చ్ వంటి విభిన్న కార్యకలాపాలకు శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువం సౌత్ పోల్ వంటి ప్రాంతాల్లో భవిష్యత్ పరిశోధన ఎక్స్ప్లోరేషన్ కోసం కీలకమైన నీటి మంచు వాటర్ ఐస్ నిల్వలు ఉండవచ్చు. భారతదేశం మరియు చైనా యొక్క భాగస్వామ్యం. రష్యా వార్తా సంస్థ టాస్ ప్రకారం రోసాటమ్ చీఫ్ అలెక్సీ లిఖాచోవ్ తెలిపినట్టుగా భారత్ మరియు చైనా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చూపించడానికి ఆసక్తి కలిగి ఉన్నాయని తెలిపారు. ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం వద్ద మాట్లాడుతూ, మాకు కొత్త సవాలు చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం. అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కొలాబొరేషన్ చైనా మరియు భారతదేశం భాగస్వామ్యం చాలా ఆసక్తికరంగా ఉంది అని తెలిపారు. అంతర్జాతీయ భాగస్వామ్యానికి ప్రాముఖ్యత. ఈ ప్రాజెక్టు రష్యా, భారత్ మరియు చైనా మధ్య అంతర్జాతీయ సహకారానికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఒక పెద్ద దశాబ్దమవుతుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే అది అంతరిక్ష అన్వేషణ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రంగంలో దేశాలు కలిసి పనిచేసే విధానానికి మోడల్గా నిలుస్తుంది. ఇది భవిష్యత్లో మరిన్ని సహకార ప్రాజెక్టులకు మార్గం సుగమం చేస్తుంది. ముఖ్యంగా చంద్రునిపై నివాస గృహాలు లూనార్ హ్యాబిటాట్స్ నిర్మించడం లేదా దీర్ఘకాలిక మిషన్ల కోసం చంద్ర వనరుల రిసోర్సెస్ వినియోగం ఎదుర్కొనే సవాళ్లు. ఈ ప్రాజెక్టు చాలా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ అనేక సవాళ్లను ఛాలెంజెస్ పరిష్కరించాల్సి ఉంది. చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం నిర్మించడం సులభం కాదు. ఇది తీవ్ర ఉష్ణోగ్రత మార్పులు టెంపరేచర్ వేరియేషన్స్, రేడియేషన్ మరియు తక్కువ గురుత్వాకర్షణ లో గ్రావిటీ వాతావరణంలో అణు పదార్థాలను న్యూక్లియర్ మెటీరియల్స్ తరలించడం మరియు అమర్చడం వంటి సమస్యలను ఎదుర్కోవాలి. అదనంగా అణు సాంకేతికతను న్యూక్లియర్ టెక్నాలజీ ఉపయోగించి ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయడం కోసం జాగ్రత్తగా ప్లానింగ్, భద్రత, సేఫ్టీ మెజర్స్ మరియు ఒప్పందాలు అవసరం. అంతరిక్ష అన్వేషణలో కొత్త అధ్యాయం. చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం ప్రణాళిక అంతరిక్ష అన్వేషణలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరవవచ్చు. ఎక్కడి దేశాలు కలిసి పనిచేస్తాయి. రష్యా, భారత్ మరియు చైనాకు ఇది వారి అంతరిక్ష సామర్థ్యాలను స్పేస్ కేపబిలిటీస్ పురోగతి చేయడం మరియు సాంకేతికత యొక్క హద్దులను టెక్నాలజికల్ లిమిట్స్ పరీక్షించడం కోసం ఒక పంచనిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే అంతరిక్షంలో శక్తి ఉత్పత్తి ఎనర్జీ ప్రొడక్షన్ చేసే విధానాన్ని మార్చడమే కాకుండా భవిష్యత్ అంతర్జాతీయ భాగస్వామ్యాల ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ కోసం ఒక ఆదర్శంగా నిలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. For more videos please like, share and subscribe.